ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా కేంద్రమైన ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సిడిసి చైర్మన్ గడిల రామ్ రెడ్డి సూచించారు. మంగళవారం సదాశివపేట మండలం ఆత్మకూరు గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ సంయుక్తంగా నిర్వహించిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు, రైతు అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పించడం ఒక మంచి కార్యక్రమం అన్నారు. ఆధునాతన వ్యవసాయంపై అవగాహన కల్పించి చైతన్యవంతులు చేయడం ద్వారా రైతులు పంటల్లో మంచి దిగుబడి సాధిస్తారన్నారు. శాస్త్రవేత్తల సలహాలు సూచనల మేరకు రసాయనిక ఎరువులను, పురుగుల మందులను తగ్గించి పంట పండించడం రైతులకు ఎంతో లాభదాయకమని చెప్పారు. తక్కువ యూరియా వాడడంతో సాగు ఖర్చు తగ్గించుకోవాలని పరిశోధన కేంద్రం ప్రిన్సిపల్ శాస్త్రవేత్త విజయకుమార్ సూచించారు. అవసరం మేరకు మాత్రమే రసాయనాలను వినియోగించడం వల్ల నేల తల్లి సారాన్ని కాపాడిన వాళ్లమవుతామని చెప్పారు. రైతులు ఎరువుల దుకాణాల్లో కొనుగోలు చేసిన విత్తనాలకు ఖచ్చితంగా రసీదు తీసుకోవాలని తెలిపారు. సాగునీటిని ఆదా చేసి భవిష్యత్తు తరాలకు అందించడం మన బాధ్యత అని అన్నారు. పంట మార్పిడిని పాటించి సుస్థిర ఆదాయాన్ని పొందాలని సూచించారు. చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు విజయలక్ష్మి, ఏడీఏ వెంకటలక్ష్మి, గణపతి షుగర్ ఫ్యాక్టరీ కెన్ జనరల్ మేనేజర్ కృష్ణమోహన్, మండల వ్యవసాయ అధికారి రమేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చాట్ల సిద్ధన్న, ఆత్మకూర్ క్లస్టర్ ఏయో శ్రీదేవి, ఆత్మకూరు తాజా మాజీ సర్పంచ్ గంగన్న, వెంకటాపురం మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ యూసుఫ్, నాయకులు, రైతులు పాల్గొన్నారు. మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్. ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కావాల్సిన బలం ఉంది, కానీ బలం చెరిపోతే సో అట్లా మనము లాభాల వాటిలో ఉంటామనే దాంట్లో మనం శాస్త్రవేత్తలు వచ్చారు. వరి మీద కానీ దేని మీద అయినా మన సందేహాలు, మనకున్న డౌట్లను అడిగి ఇవన్నీ మనం ఈ ఆఫీసులో జరిగేదాన్ని ఎప్పటికి ఉంటుంది. కాబట్టి శాస్త్రవేత్తలు మనకు ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో ఉండరు. వాళ్ళే మన దగ్గరికి వచ్చారు కాబట్టి మనకున్న సందేహాలు వాళ్ళకు వివరిస్తే వాళ్ళు దాన్ని మనకు నివృత్తి చేస్తారు. అది వివరంగా చెప్తే మనకు కొంచెం అర్థమవుతుంది ఏ పంటను ఏ విధంగా చేయాలనేది. ఎక్కువ మనకు లాస్ట్కు మనం ఏమైతే మనకు రైతులకు కావాలో అవి అడుగుదాం. మొదలు సందేహాలు అడుగుదాం. అసలు ఏ పంట ఎక్కువ దిగుబడి, పత్తి వేయాలంటే ఏ రకం వేయాలి, పత్తికి ఏ రకమైన మనం చేయాలి, అంతర్కృషి, దానికి ఫర్టిలైజర్ ఏ రూపాన వాడాలి, అవన్నీ మనకు తెలిసిన మట్టుకు మనం చేస్తా ఉన్నాం. ఎందుకంటే నుంచి మన పూర్వీకులు చేస్తున్న విధంగానే. కానీ టెక్నాలజీ పెరిగింది, మన ఊరికి వచ్చిర్రు. మరి వారితో మనం సందేహాలు కూడా అడగాలి, తెలుసుకోవాలని కోరుతున్నా. ఎవరున్నా ఈ మైక్ తీసుకుని మీ సందేహం కూర్చున్న జాగాలు అడుగుండి. పెట్టిన దశ నుంచి ఎన్ని రోజులకు ఎట్లా పోషకాలు ఇవ్వాలన్నట్టు చెప్తే వాళ్ళకి అర్థం. అదే అదే కానీ మనకు దిగుబడి తక్కువ అవసరం. మనకు ఎక్కువ దిగుబడి రావాలంటే మన డాక్టర్ సైంటిస్టులతో అంతేకా. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మనం ఇక్కడ ఎక్కువగా మనకి పత్తి సాగు చేస్తున్నాము. ఇప్పుడు HTPS కాటన్ అన్నది అధిక అంటే మనం వేసే మొక్కలు ఎంతుంటాయి, ఇంచుమించు మనం మీరు మీటర్ దూరానికి 30 to 45 సెంటీమీటర్స్ నుంచి 90 నుంచి 1 మీటర్ దూరంలో వేస్తారు. అలా కాకుండా 15 నుంచి 30 సెంటీమీటర్లు అంటే మొక్కకి కొంచెం దూరం తగ్గించి మొక్క సాంద్రత పెంచడం. అంటే 33,000 ఎకరాలు అంటే ఎకరానికి 33,000 మొక్కలు వచ్చేటట్టుగా మనం నాటుకుంటే దీనివల్ల మనకి ఏంటంటే లాస్ట్లో మనకి ఒక 15-20 రోజులు మనకి టైం కూడా తగ్గుతుంది. హార్వెస్టింగ్ ఒకటేసారి హార్వెస్టింగ్ చేసుకోవచ్చు. మొన్ననే మనకి ఇది రైతులు సైంటిస్ట్ చెప్తున్నారు, HTPS కాటన్ కూడా మనం పెంచుకుంటే బాగుంటుంది అని. ఇదేంటి అక్టోబర్ నుంచి మనకి హార్వెస్టింగ్ స్టార్ట్ చేస్తాము. అక్టోబర్ టు ఫిబ్రవరి అవుతుంది. అలా కాకుండా ఇదంతా కూడా నవంబర్ డిసెంబర్ ఒకటేసారి హార్వెస్టింగ్ వస్తుంది. అంటే రెండో పంట వేసుకోవడానికి కూడా మనకు అనువుగా ఉంటుంది. తయారు కాదు, ఒకవేళ తయారయ్యే అవకాశం అట్లాంటిది ప్రిఫర్ చేస్తే రైతు జనరల్ ఏం చేస్తాడంటే టీఎల్పీ కాకుండా 2020, 3-17, 3-19, 14-14 ఈ కాంబినేషన్స్ ఉన్నాయి. అంటే కంపల్సరీగా భాస్వరం ప్రతి కంపెనీలో కూడా భాస్వరాన్ని యాడ్ చేస్తారు. భాస్వరం యాడ్ చేయకుండా ఓన్లీ కొంత రైతులకు ఈజీ ఉంటుంది. అది ఆ ఆకుల మీద భాస్వరం తగిలినప్పుడు ఆకులు
మిక్చర్ ఏదైనా ఉంటే అది ప్రిపేర్ చేస్తే బాగుంటుంది రైతులు. జనరల్గా ఏంటంటే వస్తే మాకు కంప్లైంట్ చేయండి, వాళ్ళ మీద తగిన చర్య హెచ్పి వేరే వేరే ఉంటుంది. ఎందుకంటే గడ్డి మందు కొట్టిన చచ్చిపోదు అది అని చెప్పేసి అవి ప్రభుత్వం నిషేధించింది. దృష్టిలో ఉంటే మీకు మాకు వచ్చి ఫిర్యాదు చేయండి, మీకు వారి మీద తగిన చర్య వాడకు గవర్నమెంట్ బ్యాన్ చేసి. ఓకేనా? ఏ షాపులో అంటే మనం చేసుకోండి, బిల్లు చేయకపోతే హెచ్పి గడ్డి విడదీయండి, తర్వాతనే బిల్లు తీసుకొని కొనండి. ఆ బిల్లుని జాగ్రత్తగా పెట్టుకోండి. అంటే పంట కాలం పూర్తి అయ్యేంత వరకు ఇంకా మీ దానికి సంబంధించిన ఏమున్నా కానీ మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. ఓకేనా? ఎందుకంటే మనకి ఏదైనా పంట నష్టమైనా కానీ ఇంకా ఏదైనా విషయాలు కానీ మనకు ఆ బిల్లు అనేది ప్లస్ మీకు కవర్లు ఉంటే కవర్లు కానీ మనకు ప్రూఫ్ ఉంటాయి. సో రైతు సోదరులందరూ గమనించాలి ఈ విషయాలన్నీ. అన్ని విధానాలు సేమ్ అందరి మరియు గారికి, మరొక శాస్త్రవేత్త విజయలక్ష్మి గారికి, ఈవో రమేష్ గారికి, గణపతి షుగర్ ఫ్యాక్టరీ కృష్ణమోహన్ గారికి, రాజేందర్ గారు మరియు మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సిద్ధన్న గారికి మరియు మాజీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, మన రైతు సోదరులందరికీ శుభాభినందనాలు. ఈ సందర్భంగా మరి ఈ ఉద్దేశం ఏంటంటే మనకు మన తాతల నుంచి కూడా వ్యవసాయం చేస్తున్నాము, అది మనం మానవ దిగుబడి వస్తుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంట అధిక దిగుబడి రావాలంటే మరి మనం ఏం చేయాలనేది వాళ్ళు సూచన చేయడం జరిగింది. వారి సూచనల ద్వారా మనము పంటల్లో అధిక దిగుబడి తీసుకోవాలి. మరి రైతుకు ఈ రోజులలో వ్యవసాయ కూలీల రేట్లు, మరి వ్యవసాయ అనుబంధానికి సంబంధం ఉన్న ఈ మిషనరీ ట్రాక్టర్లు కానీ ఇంకేదైనా కానీ వాటి రేట్లు పెరగడము, ప్రతి వస్తువు ఫర్టిలైజర్స్ కానీ మరి సేంద్రియ ఎరువులు కానీ ప్రతిదీ రేటు పెరిగిపోయింది. ఆ పెరిగిన రేట్లకు అనుకూలంగా రైతులకు గిట్టుబాటు ధరలు వస్తాయి. దాని ద్వారా మరి రైతులు నష్టపోతా ఉన్నారు. అయినా మనం వేరే పని చేయలేము. ఇప్పుడు వ్యాపారస్తులు వ్యాపారం కాకపోతే అనుభవం ఇంకో వ్యాపారానికి పోతాడు. కానీ రైతులము మనం మన తాతల నుంచి కూడా వ్యవసాయం చేస్తున్న కుటుంబాలు వ్యవసాయానికే పరిమితమైంది. సరే ఏదైనా పిల్లలు వాళ్ళు కొంచెం చదువుకొని కొంతమంది మన పిల్లలు పోయిండ్రు. మన పిల్లలు పోయిన తర్వాత వాళ్ళు బయట ఉద్యోగాలు చేస్తే మనకు వ్యవసాయ పరంగా కొంచెం మనకు పెట్టుబడులకు వాళ్ళ సాయం ఉన్నది, కొంచెం మన అభివృద్ధి చేస్తున్నారు. కానీ వ్యవసాయ పరంగా సార్ ఈ రైతులకు ఇదే పంటల మీద అంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ ఏదైనా రకం వచ్చినా వ్యవసాయదారులు నష్టపోతున్నారు. దానికి అనుబంధంగా వ్యవసాయానికి అనుబంధంగా డబ్బు రూపాయల ఏదో ఒక సహాయము అంటే వేరే విధంగా ఏ విధంగా చేయాలి అంటే కొంత. సో ఈ 15012 ఏంటంటే పడేగా వెరైటీ, అది నవంబర్ డిసెంబర్లో వేస్తున్నట్టు 100 టన్నులు వెరైటీ. కాకపోతే మీరు ఎప్పుడు వేసిన పైన ఉంది కదా, నవంబర్ డిసెంబర్ ఆ చేలో చూడండి తెల్లది, అది 15012. ఈ పక్క ఉండేది మీ ఇంటి దగ్గర ఉంటుంది 181.